మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు వ్యవసాయంతో కలకలలాడుతుండేది. ఏ ఒక్క పొలం చూసినా ఆకుపచ్చగా స్వేచ్ఛగా ఉండేది. వరదల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోవడం, ఊళ్లు మునిగిపోగా పంట పొలాలైతే గుర్తుపట్టలేని స్థితికి చేరాయి. ఈ ప్రాంతానికి ఏ ముహూర్తాన వరదలు వచ్చాయో తెలియదు, కానీ అప్పటి నుంచి వ్యవసాయానికి ఊసేలేదు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ఆగుతుందా లేదా మళ్ళీ మొదలవుతుందా? మొదలు పెట్టేవాడు ఉన్నాడా? ఎందుకంటే ఇదని కూడా కంగారు పడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? దాటాడు కదా, అందుకే ఈ కంగారు. నాన్నగారు ఒక మాట, మనం ఎన్ని పెద్ద ఆ మాట పట్నం వదిలేసి సొంతూరుకు రాని నా కొడుకుని తెగ నరుకుతా. వెయిటింగ్. సాంబా వచ్చారు చూడు, వేసేవాణ్ణి. ఇతనేందో ఇతని తల్లి చూద్దాం. ఈ రోజుకి వీరస్వామి నాన్నగారు మరణించి 2 సంవత్సరాలైంది. వాళ్ళ నాన్నగారి కార్యం కోసం ఇతను విదేశాల నుండి సొంతూరికి తిరిగి వచ్చేశాడు. వరదలు వచ్చి ప్రజల్ని కాపాడబోయి మీరే తప్పిపోయి 2 ఏళ్ళయింది నాన్న. ప్రజలు నా వాళ్ళన్నారు, వాళ్ళ నుంచి మీరే దూరం అయ్యారు. ఇన్నాళ్ళు మీతో గడిపాను నాన్న. ఇప్పుడు నా టైం వచ్చింది. ఎలా గడుపుతానో ఏమో. ఎందుకో నాకు అసంతృప్తిగా ఉంది. నేను బ్రిడ్జి కిందకి వెళ్తున్నాను. ఎవరైనా వస్తే కిందకి రమ్మను. సరే సార్. 2 రోజుల నుండి వాసస్వామి గారు మీకోసం తిరుగుతున్నారు. సరేలే, నువ్వు వెళ్ళి ఆటో పంపించు. వీరస్వామి గారు, వీరస్వామి గారు, వీరస్వామి. నమస్తే స్వామి. నమస్తే స్వామి. మా నాన్నగారి దగ్గర పనిచేసేటప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. చెప్పండి స్వామి. మీ నాన్నగారు లేకపోవడం వల్ల మాకు పనులు కరువయ్యాయి, కష్టాలు మొదలయ్యాయి. ఒక పూట గడవడమే కష్టంగా మారింది. దేవుళ్ళ మాకు అన్నం పెట్టేవారు, వారు మన మధ్య లేకపోవడం బాధాకరం. స్వామి, మాకు మళ్ళీ మీరే వసతై మాకు దారి చూపించారు. దానికి నన్నేం చేయమంటారు స్వామి? నాన్న
100 రూపాయలు డబ్బులు కావాలి, గైడ్ కొనుక్కోవాలి. ఏయ్, మనం పన్నులకు నీకు వచ్చినాం. నీ గైడ్ కొనాలన్నా, నాకు పని దొరకాలన్నా పని కోసం అడుగుతున్నాను. నేనిక్కడ పని అడుగుతున్నాను, డబ్బు కాదు. అర్థమైందా? వావ్ వావ్, ఏమి చెప్పారు వాసుస్వామి గారు. పిల్లలకు పని చేస్తేనే డబ్బు వచ్చేది. మీరు డబ్బులు ఇస్తే వాడు దానికి అలవాటు పడిపోతాడు. వాడికి కరెక్ట్గా చెప్పారు. మీకు హ్యాట్స్ ఆఫ్. సరే, మీకు నేను పని ఇస్తాను. ఏం పని చేస్తారు? అదే స్వామి, మీ భూముల వ్యవసాయం. ఏమి చెప్పారు వాసుస్వామి గారు. నా మనసులో మాట చెప్పారు. పదండి పోతాం. సైకిల్ తీసుకుపోయి నువ్వు. పదండి స్వామి, ఆటోలు వెళ్తాం. ఆటోలో మీరా? ఆపు ఆపు, దిగండి స్వామి. ఇది స్వామి మన సరిహద్దు బ్రిడ్జి. ఈ బ్రిడ్జి దాటి ఎవ్వరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారా మళ్ళీ తిరిగి రాడు ప్రాణాలతో. గుర్తుపెట్టుకోండి. రేయ్, పన్నులు ఒప్పుకొని వచ్చా. హలో వాసు గారు, అలాగే చెప్తాలేండి. రే శ్రీ, లేరా శ్రీ మామ, లేవురా, లేయి. ఏమిరా ప్రశాంతంగా ఇక్కడికి వచ్చి పండుకుంటే? రే మామ నడుస్తావేంట్రా? అదేరా, మన ఊరి పెద్ద మనిషి భగత్ సింగ్ కుమారుడు వీరస్వామి దగ్గర మనమంతా పనిచేయాలంట. ఇంత బతికి చదువుకొని ఉండి మనమేంట్రా వాడి దగ్గర పనిచేయడం? ఆయన కంగ్రాట్స్. ఎందుకురా? పన్నులు లేక ప్రాచుర్యం పడుతున్న దేశం రా. అలాంటిది ఆయన మాకు పనులు కల్పిస్తున్నాడంటే మాకు వసాద్నే కదా. ఆయన మాకు వసాదేంట్రా? అసలు వసాద్ అంటే ఏంటో చెప్పు. ఏమోరా, నాకు తెలీదు. నీకు సత్యనారాయణ గారు తెలుసా? అదేంట్రా బాబు, ఆయన మీ నాన్నే కదా. మా నాన్నగారు ఏం చదివారో తెలుసా? ఎంటెక్ కదరా, నువ్వే కదా చెప్పింది. ఈ మాత్రం గుర్తుంటాయి నీకు, నేను చెప్పాను కాబట్టి. వసాద్ అంటే ఏంటో తెలియదు అంటావా? నాకు చెప్పలేదు కదరా. చెప్తా విను. మా నాన్న చిన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట పవిత్రంగా మనసులో దాచిపెట్టుకున్నాను. నీలాగే నేను కూడా మా నాన్నగారిని అడిగాను, వసాద్ అంటే ఎవరు నాన్న అని అడిగాను. ఆయన ఏం చెప్పారు తెలుసా? దేవుడు, మనకు దారి చూపే దేవుడు. చదువుకొని ఖాళీగా ఉండి ఏ పని చేయకుండా తిరుగుతుంటాము. అటువంటి వాళ్లకు పని కల్పించేవాడే వసాద్. ఫ్లాష్ బ్యాక్ బాగానే చెప్పావు. సరే, టైం అయింది, వెళ్దాం పదా. ఇంకేంట్రా విశేషాలు? ఈ బ్రిడ్జి దాటొద్దన్నారా. మనకు పనితో అవసరం, బ్రిడ్జితో అవసరం. చెప్పావు కాబట్టి సంతూర్లోనే పని చేసుకుంటాం. అలారా దారికి. మనం పట్నంకి వెళ్ళి ఏదో పీకడం బదులు సొంతూరులో ఉండి అదేదో ఇక్కడే పీక.